నమస్తే అండి. నమస్తే. 'జోగి రమేష్' గారి కోడలు డొమెస్టిక్ వయలెన్స్ కింద కేసు పెట్టడం మనం చూసాం. చాలా చర్చలు జరిగాయంట. అవి కొన్ని వీడియోస్‌తో సహా బయటకొచ్చాయి. కొన్ని అయితే పోలీసుల దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడు 'జోగి రాజీవ్' గారు ఏమంటున్నారంటే, "వద్దన్నా బలవంతంగా పెళ్లి చేసావు. 10 మందిని కూర్చోబెట్టి నా బ్రెయిన్ వాష్ చేసావు. అంతా నువ్వే చేసావంటూ తండ్రిని ఆరోపిస్తున్నారు. ఏమంటారు? అదే మరి బొమ్మరిల్లు ఫాదర్‌లుంటే ఇలాగే అవుతది. హ్మ్. అంతా మీరే చేశారు, అంతా మీరే చేశారు అని జెప్పి ఆ సినిమా చివరిలో అవును. 'ప్రకాష్ రాజ్' తోటి అతను ఎవరో హీరో అంటంటే సిద్ధార్థ్. 'సిద్ధార్థ్' అంటంటే, ఏంటి ఇలా అంటాడు? ఆయన చేస్తుంటే ఈయన ఎందుకు ఊరుకున్నాడు? ఏ ఈ మాట్లాడే గొంతు లేదా? మాట్లాడలేడా? అని చాలామంది మాట్లాడారు. అయితే ఎందుకు మాట్లాడరు? పిల్లలు ఎందుకు మాట్లాడరు అంటే, ఎవ్వరైనా సరే ఫ్యామిలీని వదులుకొని బతకటం అంత ఈజీ కాదు. మనకొక ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా కావాలి. అసలు ఈ ఫ్యామిలీ అనేది ఏదైతే ఉందో, కుటుంబము అనేది ఏదైతే ఉందో, ఇది బాగా బాగా పురాతనమైంది. ఇది ఎప్పటికీ పాతబడదు. ఎంతోమంది వద్దనుకుంటారు. చాలామంది కావాలనుకుంటారు. వద్దనుకుని బయటికెళ్ళిన వాళ్ళు మళ్ళీ లోపలికొస్తారు. లోపలికొచ్చిన వాళ్ళు బయటికెళ్తుంటారు. ఇది ఈ ఈ ఈ ఫ్యామిలీ అనే ఈ ఈ దానికి ఉన్న మ్యాజిక్ అట్లాంటిది. మరి ఈ ఈ అబ్బాయి గావచ్చు, రాజీవ్ గావచ్చు, హ్మ్. ఆ సినిమాలో సిద్ధార్థ్ గావచ్చు, ఎందుకు ఎళ్ళలేకపోయారు అనే దానికి నేను ఇదంతా చెప్తున్నా. ఫ్యామిలీని వదులుకొని ఎళ్ళలేరు. అక్కడికి కొంతమందుంటారు. దృఢ నిశ్చయంతోటి తెగించి ఎళ్ళిపోతా మేము ఉంటారు. వీళ్ళని పెళ్లి చేసుకుంటాము అంటే ఆళ్ళనే పెళ్లి చేసుకుంటారు. నాకు బోలెడు మంది తెలుసు అట్లా. హ్మ్. ఏంటి అంటే మీకిష్టం లేకపోయినా నేను పెళ్లి చేసుకుంటాను. మీతో నాకు సంబంధం లేదు అని ఎళ్ళిపోయి చేసుకునే వాళ్ళుంటారు. జస్ట్ మేజర్‌లు అవ్వగానే దుందుడుగ్గా చేసుకునేవాళ్ళు ఉంటారు. లేదు మీరు ఏ రోజైతే ఒప్పుకుంటారో, ఆ రోజే మేము పెళ్లి చేసుకుంటాం. మేము ఇలాగే ఉంటాం. కులాంతర, మతాంతర వివాహాల దగ్గర లేతే హ్మ్. వేరే కొంచెం వేరే స్టబర్న్‌గా ఉంటారు. వేరే దేశాల వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సొచ్చినప్పుడు, లేకపోతే డబ్బులు లేవనో, లేతే వాళ్ళకి హోదా లేదని, అంతస్తు లేదని పిల్లల ఇష్టానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులున్నప్పుడు పిల్లలు పట్టుబట్టే పిల్లలుంటారు. ఇక వాళ్ళే వస్తారు దారికి. ఒక్కోసారి ఏం చేస్తారంటే పెద్దమ్మాయి పెళ్లి చేయకపోయినా గానీ, పెద్దబ్బాయి పెళ్లి చేయకపోయినా గానీ, ఆళ్ళనట్లా ఉంచి రెండో వాళ్ళకి జేసేస్తారు పెళ్లి. ఎందుకంటే వాళ్ళది ఒప్పుకుంటానికి ఇష్టం ఉండదు. ఆళ్ళ కోసం రెండో వాళ్ళని ఆపటము ఇష్టం ఉండదు. అందుకని చేస్తారు. అలా మోళి యేసుకునే పిల్లలు కూడా విజయం సాధించిన వాళ్ళు బోలెడుమందున్నారు. కొంతమంది ఒకరిద్దరైతే నాకు తెలిసింది బాధాకరం ఏంటి అంటే ఆహ్, మతిస్థిమితం కూడా తప్పిన వాళ్ళున్నారు. ఈ ఈ హ్మ్. పెళ్ళిని ఒప్పుకోనందుకు గాను. వాళ్ళేంటంటే పాపం ఈ తల్లిదండ్రుల్ని కాదని బయటికెళ్ళలేరు. అలా అని వాళ్ళు తీసుకొచ్చిన సంబంధాన్ని చేసుకోలేరు. అట్లా ఇబ్బందులు పడ్డవాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఈరోజు ఇతను 'జోగి రమేష్' కొడుకు విషయంలో అతను ఒకప్పుడు వాళ్ళ నాన్న ఏం చెప్తే అది చేశాడు. ఈ పెళ్లి గూడా అందులో భాగమే అనుకోండి. చెప్తున్నారు కదా! అదే 10 మందిని చెప్తున్నాడు. కూర్చోబెట్టి నా బ్రెయిన్ వాష్ చేసావు అని. బ్రెయిన్ వాష్ చేశాడు. అట్లాగే ఆహ్, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టటం గావచ్చు. అంటే నేను ఆయన్ని తిట్టినందుకు హ్మ్. ఆయన మీద ఏదో నాకు స్పెషల్ ఇష్టం ఉండి కాదు. నేననేది ఏంటంటే, ప్రతి మనిషి మన హోదా ఏంటి? మ్ మనం ఎంతవరకు మాట్లాడొచ్చు? ఎంతవరకు మాట్లాడకూడదు? అనే ఒక సెన్స్. పెట్టుకోవాలి. హ్మ్. ఇలా ఇతను ఈ ఆహ్, 'ప్రకాష్ రాజు' సిద్ధార్థ్‌లాగా నువ్వు మాట్లాడు అంటే మాట్లాడటం. మాట్లాడొద్దు అంటే మాట్లాడకపోవటం. ఒక 70 ఏళ్ల వయసున్నాయన్ని, ఒక 25 ఏళ్ల బొడ్డోడని కుర్రాడు, పెద్దగా రాజకీయాలు గూడా ఇంకా బాగా ఏం తెలీదు. ఆ కుర్రాడి చేత అలా మాట్లాడిచ్చారు చూడండి. అతనికేం ఆత్మవిశ్వాసం ఉంటది చెప్పండి ఆ కుర్రాడికి? అది లేదు కాబట్టే, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే అంటే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
అండ్ ముఖ్యంగా రాజకీయ నాయకులకి చాలా లెక్కలుంటాయి. అదే కదా! ఈ డబ్బు. అమ్మాయిని చేసుకోవడం వల్ల ఏముంటది? డబ్బు అంతకంటే ఏముండదు. అక్కడేమి రాజకీయం కూడా పనిచేయదు. ఒకవేళ రాజకీయం పనిచేసేదైతే ఆంధ్రప్రదేశ్‌లో ఆహ్, వాళ్ళ పార్టీలో వాళ్ళని ఎవరినన్నా చేసుకొని ఉండేవాళ్ళు. ఇక్కడ అలా కాదు కదా! ఇక్కడ సూర్యాపేట అమ్మాయిని చేసుకుంది. కేవలం కులమే కలిసిందక్కడ. డబ్బు కలిసింది. అమ్మాయి బావుంది. ఇవి చూసుకున్నారు. కానీ అసలు అబ్బాయి ఉద్దేశ్యం ఏంటి? అబ్బాయి ఎందుకు వద్దంటున్నాడు? వాడి చేత ఇన్ని మాటలు మీరు మాట్లాడిచ్చారే వాళ్ళని, వీళ్ళని ఇష్టారీతిని. వాడిని జైలుకి కూడా పంపించారే. ఇక్కడ చూసుకుంటే మనకి చాలామంది మాట్లాడుతున్నది గానీ, మనకి వీడియోల్లో వచ్చిన సాక్ష్యం ప్రకారం గానీ, మనం మామూలుగా సాక్ష్యాలు లేకుండా మాట్లాడకూడదు. కొన్ని వీడియోలు బయటకొచ్చిన దాన్ని బట్టి, జోగి రమేష్ భార్య పాత్ర కూడా చాలా ఉంది ఆమె అనేది కూడా చాలా 2,00,00,000 పట్టుకురా, ఆ! డబ్బులు కారు తీసుకురా, కావాలి. మా అబ్బాయికి బంగారం పెట్టలేదు, కారు కావాలి. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రకంగా చాలా దురదృష్టకరం. యాక్చువల్‌గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో డబ్బులొస్తాయని, లేపోతే కట్నాల కోసము పెళ్ళిళ్ళు జరగడం మనం చూస్తూనే ఉంటాం. ఏదో మన దగ్గర ఇంతే ఉంది, ఇంత యాడ్ అయితే మనం సుఖంగా హ్యాపీగా ఉండొచ్చని. వీళ్ళకేంటి బోలెడన్ని డబ్బులుంటాయి కదా వీళ్ళ దగ్గర. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అంటే కాస్త ఇప్పుడు జోగి రమేష్ గారు అంటే తెలియనోళ్ళు ఎవరైనా ఉన్నారా రాజకీయాలకు అవును. 2 సంబంధించి? సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా చేశాడు. మంచిగా సంపాదించుకుని ఉంటారు సం కదా! ఇంకా 1,00,00,000, 2,00,00,000 కోసం ఎందుకండి ఇబ్బంది ఇప్పుడు పెట్టడం ఏంటి? వాళ్ళ అమ్మాయి పెళ్ళప్పుడు పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా చేశాడు. మరి చూసుకుంటే హ్మ్. నాకు తెలుసు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. ఏంటి చాలా మామూలు. చాలా మామూలు అంటే చాలా మామూలు. ఇంకా మీరు అర్థం చేసుకోండి. మీ కుటుంబం ఎంతో, మా కుటుంబం ఎంతో, వాళ్ళ కుటుంబం గూడా అంతే. ఇవాళ ఏ ఏ వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసినప్పుడు అర్థమైంది అతని దగ్గర ఎంత డబ్బుంది అనేది. పిల్లల పెళ్ళిళ్ళప్పుడే గదా బయటపడేది. ఇప్పుడు అవును. బండ్ల గణేష్ కూతురు పెళ్లి చేశాడు. మరి నభూతో నభవిష్యత్ అన్నట్టు చేశాడు. అంటే అది నిజంగా చాలా మంచి విషయాలకు వాడే మాట. నేను పొరపాటున ఈ విషయానికి వాడాను గానీ. ఎందుకంటే ఇంత వల్గర్ డిస్‌ప్లే ఆఫ్ వెల్త్ ఇన్ ఇంతలా చూపించుకోవచ్చా డబ్బుల్ని? ఇలా కూడా చూపించుకోవచ్చా డబ్బుల్ని? అనేది కనిపించింది. మరి మనకెప్పుడు తెలుస్తది? మరి ఇలాంటి వాళ్ళందరూ బ్యాంకులకు డబ్బులు ఎగ్గొడుతుంటారు. ఎవరెవరినో మోసం చేస్తుంటారు. అట్లాగే చెక్కులు బౌన్స్ అయ్యి హ్మ్, ఆహ్, కేసులు ఎదుర్కొంటా ఉంటారు. కానీ మళ్ళీ ఇన్నిన్ని డబ్బులు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తా ఉంటారు. అయితే ఆ కోవలోకే వస్తాడు జోగి రమేష్ కూడా. మరి ఇంత డబ్బుండి కూడా, ఇంత డబ్బు పిశాచాల్లాగా ఎట్లా తయారయ్యారు వీళ్ళు? పైగా ఓ పక్క ఆ అమ్మాయి నా లైఫ్ బాలేదు అని చెప్తున్న టైంలో కూడా, హ్మ్. నువ్వసలు ఈ విధంగా అంటే ఒకవేళ ఏదో ఒక రోజు ఇది ఎళ్ళిపోతది. ఈ అమ్మాయి ఎళ్ళిపోయే అమ్మాయే. ఈలోపు మన ఖాతాలోకొచ్చి చేరిపోయినియంటే, ఇయన్నీ మనయ్యే గదా! మనల దగ్గర నుంచి ఎవరు తీసుకుంటారు ఇయన్నీ అని ఆలోచించారు వాళ్ళు. కానీ యాక్చువల్లీ అంతవరకు వచ్చిందనుకోండి, హ్మ్. కట్న కానుకల టైంలో ఎంత పెట్టారు? ఇవన్నీ కూడా లెక్కలేసి రివర్స్ ఇప్పిస్తారుగా? ఎవరిప్పిస్తారు? ఎవరిప్పిస్తారు చెప్పండి? అంత ఇప్పిచ్చే పరిస్థితులే ఉంటే, అక్కడికే వాళ్ళు కూడా ఎంతో కొంత రాజకీయంగా ఇక్కడ లోకల్‌గా తెలంగాణలో పలుకుబడి ఉంది గాబట్టి, ఆ అమ్మాయి ఆ మాత్రం మాట్లాడగలిగింది గానీ, లేకపోతే గనక ఏంటి పరిస్థితి? ఇలా కూడా నోరిప్పడానికి లేదు. నోరిప్పటానికి లేదు. ఆమేమనుకుందంటే, ఇది ఎప్పటికైనా ఉండే సంబంధం కాదు అని హ్మ్. శకుంతలకు తెలుసు. తెలిసే నువ్వు అది తీసుకురాలేదేంటి? ఇది తీసుకురాలేదేంటి? అంటే ఇలా అనుకోవడం వెనక కూడా ఇప్పుడు కొంతమందుంటారు. కొడుకు గదిలోకెళ్ళాలంటే గూడా, తల్లి పర్మిషన్ తీసుకొని గదిలోకెళ్ళాల్సిన పరిస్థితులుంటాయి. తెలుసా అండి? కొంతమంది తెలుసు నాకు. ఇప్పటికి. ఇప్పటికి నేను ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లో చూస్తుంటాను గదా! ఇప్పుడు ఈ నగలు తీసి పెట్టుకొని పెళ్ళప్పుడు చెప్పిన నగలు పెట్టుకొని రాకపోతే, కోడల్ని కాపురానికి తీసుకురాని వాళ్ళు బోలెడుమందున్నారు. అది ఐడియా ఉంది నాకు. వచ్చి వెళ్ళినప్పుడు అసలు అన్ని బంగారం తెచ్చారా లేదా అని లెక్క లెక్క పెడతారు. పెడతారు. చూస్తారు. చూస్తారు. హారం ఉందా? నెక్లెస్ ఉందా? గాజులున్నాయా? అని గాజులున్నాయి. చూస్తారు. చూస్తారు గదా! ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇది ఉండేదో, ఊడేదో. ఈలోపు మనం మన బీరువాలోకేసేసుకోవాలి అనే ఒక జబ్బు గాకపోతే, పైగా ఇంకొకటి, ఈ పిల్లాడు అన్నాడని కాదు గానీ, నన్ను 10 మంది కలిసి ఒప్పించి
నా పెళ్లి చేశారు, నా గొంతు కోసారు అన్నట్టు చెప్తున్నాడు. బయటికి రావటానికేమో ఈ ఆస్తులన్నీ తండ్రి సంపాదించిన ఆస్తులు. ఆస్తులు చిల్లిగవ్వ ఇవ్వనని బెదిరిస్తారు తల్లిదండ్రులు. మా మాట ఇంటానే నీకీ ఆస్తి. ఈ రాజకీయ వారసత్వం. పాపం నిజంగా నాకనిపిచ్చింది. ఆ పిల్లోడు చాలా నలిగిపోయాడు వీళ్ళందరి మధ్యలో అనిపిస్తుంది. ఇప్పుడు అతనికి కూడా వైఫ్ నుంచి కూడా ఒక డిమాండ్ ఉంటది గదండీ! అది నేను ఫుల్‌ఫిల్ చేయలేకపోతున్నాననే బాధ, తల్లిదండ్రులు నా మాట వినుకోకుండా నన్నింత ఇబ్బందిలో పెట్టారనే బాధ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 'ఎల్‌జీబీటీక్యూ' అనే ఒక సినిమా వచ్చింది. హ్మ్. అసలు ఆ సినిమా అందరూ చూడాలి. ఫ్రీగా చూపించాలి ఆ సినిమాని నన్నసలు తల్లిదండ్రులకి. ఆ సినిమాని. ఏంటంటే ఒక కుర్రాడు నాకు ఆడపిల్లల మీద నాకిష్టం రావట్లేదు. నేను పెళ్లి చేసుకోను అని అంటే, ఆ తండ్రి ఏమంటాడంటే, "ముందు నువ్వు చేసుకో. ఇష్టం అదే వస్తది" అని చెప్పి ఆ అబ్బాయిని పెళ్ళికొప్పించి ఆహ్, పెళ్లి చేస్తారు ఆ సినిమాలో. పెళ్లి చేసిన తరువాత ఆ అమ్మాయి లాయరే, ఈ పిల్లోడు లాయరే. ఈ పిల్లోడు వాళ్ళ నాన్న గూడా చాలా పెద్ద క్రిమినల్ లాయరు. అయితే అతను ఆ అమ్మాయితోటి లైంగికంగా అతనికసల ఫీలింగ్స్ రావట్ల. ఎందుకంటే అతను ముందే జెప్పాడు గదా! హ్మ్. నాకు నేను గేని అని జెప్పాడు. నేను అబ్బాయిలతోనే ఉంటాను. అమ్మాయిలతో ఉండలేను అని జెప్తాడు. ఆళ్ళ నాన్నేంటి ఇప్పుడు వీడికి ఒక పెళ్లి చేస్తే ఈ ఈ ఓ భార్యొచ్చి ఇంట్లో ఉందనుకోండి. వీడు ఎవరితోన్నా మగవాళ్ళతోటి ఉన్నా గాని ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు పరువు పోదు అని జెప్పి. అంతే తప్ప వచ్చిన అమ్మాయి గురించి వచ్చిన ఆలోచించరు. అమ్మాయి గురించి ఆలోచించరు. ఎంత బాధాకరం. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిందేంటంటే అసలు పిల్లలు ఎందుకు ఈ పెళ్ళొద్దంటున్నారు? అసలు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? వాళ్ళ బాధ ఏంటి? వాళ్ళ కష్టం ఏంటి? ఇప్పుడు ఎవరైనానండి పెళ్ళంటే వద్దని ఎందుకంటారు చెప్పండి? వాళ్ళకి ఇంకెవరన్నా ఇష్టం ఉంటేనో, లేకపోతే ఈ అమ్మాయి నచ్చకపోతేనో, లేకపోతే నేను పెళ్ళికి నేను ఫిట్ కాదు అని ఉంటేనే గదా అనేది. ఆ మాత్రం మనోభావాలు పట్టించుకోక్కర్లేదండి. పైగా ఇవన్నీ జాలనట్లు ఆన్ టాప్ ఆఫ్ ది దట్ ఆమె చేసింది పొరపాటేంటి శకుంతల చేసిన పెద్ద నేరం ఏంటి అంటే, ఆ అమ్మాయిని బలవంతంగా కూర్చోబెట్టి క్రిస్టియానిటీలోకి మారాలి అని చెప్పి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అనేది ఉందో చూసారా? ఇవి చాలా బాధాకరమైన విషయము. ఇంకా ఫైనల్‌గా ఒక వీడియో బయటకొచ్చింది. అదేంటి అంటే, ఈ అమ్మాయి ఎవరైతే ఉందో వాళ్ళ సిస్టర్ అనుకుంటా మాట్లాడుతుంది వీడియోలో. మీరు ఎంతమంది ముందైతే ఈ పెళ్లి జరిగిందో, అంతమంది ముందు మా అమ్మాయితో సంసారం చేయలేదు అని జెప్పి మీరు చెప్పాల్సిందే. అప్పుడు గాని మా అమ్మాయిది రెండో పెళ్ళంటే మాకెంత బాధుంటది అవును. అని మాట్లాడటం ఉంది చూసారా? ఎంత దారుణమైన విషయం. ఏదో ఒక ఇబ్బంది అమ్మాయి ఉంది. గొంతు కోసేసారు వీళ్ళు. అది ఏదో ఇబ్బందుంది. ఇబ్బంది లేకపోవడం ఏంటి? ఆ పిల్లోడే చెప్తున్నాడు గదా! హ్మ్. నాకు ఈ పెళ్ళొద్దంటే మీరందరూ కలిసి ఒప్పించి చేశారు. అంతా మీరే చేశారు. అంతా మీరే చేశారని. చూద్దాం ఎంతవరకు వెళ్తదో. పైగా ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వైపు నుంచి కాస్త అయిష్టత ఉందని, అబ్బాయి ఆ అమ్మాయితో సరిగ్గా ఉండట్లేదనేది తెలియకుండా ఉంటదా అండి శకుంతలకి? అయినా గాని నువ్వు అది బట్రా, ఇది బట్రా. అన్నావు అంటే నువ్వెంత నాకు అదే. తడిగుడ్డతో గొంతులు కోసేవాళ్ళు తప్పితే ఇట్లాంటి వాళ్ళు. అందుకని ఇలాంటి రాక్షసులకి ఆ పిల్లోడు పుట్టటం పాపం వాడి దురదృష్టం. అలాగే ఈ అమ్మాయిని తీసుకొచ్చి చేసి ఇప్పుడు పిల్లలే నష్టపోయారండి. పెద్దోళ్ళు చేసిన తప్పులకి పిల్లలు నష్టపోయారు. థాంక్ యూ అండి.